రైతులందరికీ ముందుగా నమస్కారం అండి. మనం ఈ రోజున 11వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం ఈ రామాపురం క్యాంపులోని కొండేపర్తి పల్లయ్య అనే చేలో ఉన్నాము. ఈ వెరైటీ మనం చూస్తున్న రకం వచ్చేసి జననీ సీడ్స్ కంపెనీ వారిది నూతన హైబ్రిడ్ పత్తి విత్తనం ఠాగూర్ అండి. ప్యాకెట్ నమూనా కూడా చూపిస్తాను, మీరు చూడండి. ప్యాకెట్ వచ్చేసి ఇదిగో ఇట్లా ఉంటుందండి. మనం ఈ సంవత్సరం ఎండాకాలం అంటే సమ్మర్ కాటన్ కింద ఈ వెరైటీ ఇచ్చామండి. జననీ కంపెనీ వాళ్ళది ఠాగూర్ ప్యాకెట్ నమూనా ఇదిగో ఇదండి. చూడండి వెరైటీ చూద్దామండి. ఇప్పుడు చూడండి రైతు సోదరులారా, ఇది వచ్చేసి మొదటి కొమ్మ, ప్రధాన కొమ్మ ఒకటి. ఇది పక్క కొమ్మలు చూడండి, 1 2 3 4 పక్క కొమ్మలు వచ్చినాయి. 4 పక్క కొమ్మలు వచ్చి కొమ్మకు కూడా చూడండి, ఒక్కొక్క కొమ్మకి 3 కాయలు 4 కాయలు 5 కాయలు అట్లా. ఇదంతా కింద కాపు. గెనుపు కూడా చూడండి, దగ్గర గెనుపు బాగా. ఇది వచ్చేసి 65 రోజులు పైరండి. ఎండాకాలం వేశాడు, 65 రోజులు పైరు. 65 రోజులు పైరుకు కూడా దగ్గర 40-45 కాయలు దాకా ఉన్నాయి. దీనికి యావరేజ్గా ఒక 7-8 క్వింటాలు సరదాగా అయిద్దండి. చూడండి పక్క కొమ్మలు కూడా, గెనుపు కూడా దగ్గర గెనుపు. కాయ కూడా, కాయ సైజు కూడా చూడండి బాగుంది. లావు కాయ అండి, బాగా లావు కాయ. 1 2 3 4 5 కళ్ళు ఉన్నాయండి ఒక్కొక్క కాయకి. 5 కళ్ళు ఉండి పేడు కూడా పలచగా ఉంది, బాగా పేడు కూడా పలచగా ఉంది. పక్క కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. గెనుపు కూడా దగ్గర గెనుపు. కాయ కూడా సైజు కూడా లావు కాయ, తొందరగా వచ్చిద్దండి. మీరు ఎండాకాలం ఒక పత్తి పంట వేసి పీకేసి మళ్ళీ ఇంకొక పంట వేసుకోవాలనుకునే ప్రతి రైతు కూడా జననీ కంపెనీ వాళ్ళది ఠాగూర్ వేసుకోవచ్చు అండి. పేరు గుర్తుపెట్టుకోండి. ప్యాకెట్ కూడా చూపించాను కదా. అంత ఎండాకాలం వేసినా సరే కొన్ని ఏరియాల్లో మనం ఎర్ర చెట్లు అవ్వడం చూస్తున్నాం. ఈ చేలో చూడండి, చూద్దామన్నా కానీ ఎర్ర చెట్టు అనేది లేదు. ఈ ఒక్క చెట్టు అనే కాకుండా మీకు ఇదంతా చూపిస్తాను రండి. చేను మొత్తం కూడా తిప్పి చూడండి. అచ్చు కూడా దగ్గర ఈయన 40 అచ్చు పెట్టాడండి. రైతు మనతో లేరు, చూడండి. రైతు ప్రస్తుతానికి మన దగ్గర అందుబాటులో లేరు. ఈసారి రైతుతో కూడా వీడియో మాట్లాడించి మీకు చూపిస్తానండి. చూడండి ప్రతి చెట్టు కూడా చూడండి. ఎర్ర చెట్లు అనేవి చూద్దామనే లేవండి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది ఠాగూర్. ఎండాకాలం పత్తి వేసుకోవడానికి చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్యాకెట్ నమూనా కూడా మీకు చూపించాను కదా. ప్రతి ఒక్క రైతు కూడా జననీ సీడ్స్ కంపెనీ వారి ఠాగూర్ పత్తి విత్తనం, హైబ్రిడ్ పత్తి విత్తనం వాడతారని ఆశిస్తూ సదా రైతు సేవలో జననీ సీడ్స్. థ్యాంక్ యూ అండి.